మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఖాళీ బీరి సీసాలను ఉపయోగించి తమ పంటలను పక్షుల నుండి జంతువుల నుండి కాపాడుకునే విధానాన్ని చూస్తే అభినందించడం ఖాయం. ప్రపంచం ఎంత ముందుకు వెళ్లినా ఎన్ని పరికరాలను సృష్టించినా ప్రస్తుత జీవన విధానానికి యాంత్రికంగా పనిచేసినప్పటికీ అది శాశ్వతం కాదు. పూర్వం చేసే విధానాలతోనే పనిచేస్తే దాని ఫలితం ఎంతో కాలం ఉంటుంది. ప్రస్తుత సమాజానికి ధీటుగా మహబూబ్నగర్ జిల్లాలో పలు గ్రామాల్లోని రైతులు పాత పద్ధతులతో తమ పంటను కాపాడుకుంటున్నారు. తాగి పడేసిన ఖాళీ బీరు సీసాలను ఒక చెట్టుకు వేలాడదీశారు. మర్రి తాడును బీరు సీసాల నుంచి దిగువకు వదిలేసి చివరన ఒక అవులు కవరును, మధ్యలో ఇనుప ముక్కను వదులుతారు. గాలి వీచినప్పుడల్లా కవర్ ద్వారా ఇనుప ముక్కకు ఊగుతూ సీసాలో పెద్ద శబ్దం వస్తుంది. ఈ శబ్దంతో ప్రశాంతంగా ఉన్న పరిసరాలు గుట్టల ద్వారా ప్రతిధ్వనిస్తాయి. దీనితో చేల మీదకు వచ్చే పక్షులు, జంతువులు అక్కడి నుండి వెళ్లిపోతాయి. ఉచితంగా వీచే గాలి, తాగి పడేసిన బాటిల్ ఉపయోగించి పంటలను జాగ్రత్త పరుచుకుంటున్న విధానం చూస్తే రైతులను అభినందించవచ్చు. రాములు సార్ నా పందిపడే మేము అడి పక్షులు గిట ఆలకుంటా చిలకపడ సార్ నాది కొట్టెం రాములు. నేను మొక్కజొన్న వేసిన ఈ అడి పక్షులు గిట ఆలకుంటా మేము సీసాలకి సీలలు కట్టి దానికి చెట్టు కట్టినాం సార్. ఏం జీవరాశి గిట్ట పక్షులు గిట్ట ఆలకుంటా లేచిపోతా ఉంటాయి. సప్పుడికి టంగ టంగ ముత్తుకుంటా అంటే ఏం జీవరాశి రావు, కోతులు గుట్ట రావు సార్. ఎట్లా ముత్తుకుంటాయి? అవి టంగ టంగ ముత్తుకుంటా ఉంటాయి సీసాలకి. కింద పట్ట కట్టి మన మొక్కజొన్న సంచి కట్టి మధ్యాహ్న శీల కడితే అది మొత్తుకుంటా అంటూ గాలి ఊగుతా అంటే మోగుతా ఉంటే అప్పుడు చిలకలు, కోతులు కూడా రాకుండా ఒక రక్షణ సార్ వాటికి. దానివల్ల మేము కూడా కొద్దిగా పనులు చేసుకుంటా ఉంటాం. పంట కూడా కొద్దిగా రక్షణ ఉంటుంది సార్. దానికి ఎంత ఖర్చు వచ్చింది? ఏం ఖర్చు గిట్ట ఏం లేదు సార్. దానికి ఏం లేదు. మనకి సీసా ఒక శీల మన మొక్కజొన్న సంచి దాచుకొని చుట్టూ కట్టుకుంటే ఏం జీవరాశి రాదు. పక్షులు కూడా లేచిపోతా ఉంటాయి పైకి సప్పుడికి.